ఇది కేవలం రవి కథ కాదు, తమ కలల మీద నమ్మకంతో మొదలుపెట్టిన ప్రతి మనిషి కథ. మొదలుపెట్టు, ఎందుకంటే నీ కల నీకంటే పెద్దది. ఎవరైనా రవిని అడిగితే, ఇంత దూరం ఎలా వచ్చావు? అతను నవ్వుతూ చెబుతాడు, సరైన టైం కోసం ఎదురుచూడకు, నీ టైంని సరైనదిగా మార్చు, ఇప్పుడే మొదలుపెట్టు. ఆంధ్రప్రదేశ్లోనే ఓ చిన్న పట్టణం. అక్కడ ఓ చిన్న పిల్లవాడు ఉండేవాడు. పేరు రవి. చిన్న కుటుంబం, పేదరికం ఎక్కువ. నాన్న కూలి పనులు చేసేవారు, అమ్మ కూరగాయలు అమ్మేది. కాని రవికి ఒక పెద్ద కల ఉండేది. ఒకరోజు తన కుటుంబం గర్వపడేలా ఎదగాలని. 10వ తరగతి పూర్తయింది. జేబులో ఉన్న మొత్తం డబ్బు కేవలం 100 రూపాయలు మాత్రమే. కాలేజీకి వెళ్ళలేకపోయాడు. అప్పుడే రవికి ఒక ఆలోచన వచ్చింది. నా చేతిలో ఉన్నదితోనే ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాలి. ఆ 100 రూపాయలతో పాలు, టీ పొడి, చక్కెర కొన్నాడు. మరుసటి రోజు బస్టాండ్ దగ్గర టీ అమ్మడం ప్రారంభించాడు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లేచి టీ తయారు చేసేవాడు. సైకిల్ మీద టీ ఫ్లాస్క్ పెట్టుకొని బస్టాండ్ దగ్గరికి వెళ్ళేవాడు. రవిని చూసి చాలామంది నవ్వేవారు, వెక్కిరించేవారు కూడా. కాని రవి నవ్వుతూ చెప్పేవాడు, ఎలా మొదలెట్టామనేది కాదు, ఎక్కడికి చేరుతామనేది ముఖ్యం. ఒకరోజు ఓ వ్యాపారవేత్త రవి చేసిన టీ తాగాడు. ఆయన రవిలో ఉన్న నిబద్ధతను గమనించాడు. నీవొక చిన్న షాప్ ఎందుకు పెట్టకూడదు అని అడిగాడు. రవి, నా దగ్గర డబ్బుల్లేవు సార్ అని చెప్పాడు. ఆ వ్యాపారవేత్త నవ్వుతూ 5,000 రూపాయలు ఇచ్చాడు. ఇది బహుమానం కాదు రవి, ఇది నీ మీద మరియు నీ పని మీద ఉన్న నమ్మకం అన్నాడు. రవి ఆ 5,000 రూపాయలతో ఒక చిన్న టీ షాప్ ప్రారంభించాడు. మెల్లగా రవి చేసే టీ రుచి ప్రజల్లో పేరు పొందింది. రోజుకో రూపాయి పొదుపు చేస్తూ దానిని తిరిగి వ్యాపారంలో పెట్టేవాడు. క్రమంగా ఆ చిన్న షాప్ పెద్ద విజయమయ్యింది. కొన్ని రోజుల్లోనే రవి మరో 10 టీ షాపులు ప్రారంభించాడు. తన బ్రాండ్కి ఒక పేరు పెట్టాడు, చాయ్ అడ్డా అని. మార్కెటింగ్ ఎలా చేయాలో యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాడు. ఎవరైనా రవిని అడిగితే, ఇంత దూరం ఎలా వచ్చావు? అతను నవ్వుతూ చెబుతాడు, సరైన టైం కోసం ఎదురుచూడకు, నీ టైంని సరైనదిగా మార్చు, ఇప్పుడే మొదలుపెట్టు. ఇది కేవలం రవి కథ కాదు, తమ కలల మీద నమ్మకంతో మొదలుపెట్టిన ప్రతి మనిషి కథ. మొదలుపెట్టు.